మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. మనం వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజున చాలా పెద్ద ఎత్తునగా పండగ చేసుకుంటూ ఉంటాం. మనమంతా కూడా ఉపవాస దీక్షతలతో కొందరు, అదేవిధంగా చక్కగా ఆలయ దర్శనములతోటి ఇలా మనం చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాం ఈ రోజుని. అయితే ఈ వైకుంఠ ఏకాదశి యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు, అదేవిధంగా ఈరోజు ఎందుకు ఆలయాలలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తారు అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి దాన్ని వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని దర్శించడం చేత దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు. కుంఠము అంటే దుఃఖము, వైకుంఠము అంటే దుఃఖమును తొలగించేది, నిత్యము కూడా ఆనందమయముగా ఉండేది కనుక దానికి వైకుంఠము అని పేరు. అందు గురించి వైకుంఠము యొక్క అర్థం అది. అలాగా వైకుంఠ ఏకాదశి అంటే ఆ ఏకాదశి రోజున వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాన్ని తెరవడం జరిగింది. అందు గురించి ఉత్తర ద్వార దర్శనం అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. అయితే ఎందుకు ఇది జరిగింది అనేటువంటి విషయానికి వస్తే, శ్రీమన్నారాయణుడు సృష్టి కార్యక్రమాన్ని చేద్దాము అంటే ఆరంభిద్దాము అనుకున్నటువంటి సమయంలో తన యొక్క నాభీకమలం నుంచి బ్రహ్మను పుట్టించడం జరుగుతుంది. ఆ బ్రహ్మగారికి తన దగ్గర ఉన్నటువంటి వేద శాస్త్రాన్నంతా కూడా తనకి ఉపదేశం చేస్తారు శ్రీమన్నారాయణుడు. అలా ఉపదేశం చేసిన తరువాత కొద్ది కాలానికి బ్రహ్మదేవుడు ఆ వేదము మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం చేత వేదాన్నంతా కూడా భగవంతుని యొక్క చెవుల ద్వారా వచ్చినటువంటి మధుకైటభులు అనేటువంటి రాక్షసులు అపహరించుకొని తీసుకొని వెళ్ళి సముద్రం లోతులో దాక్కుంటారు. అయితే ఇలా అపహరించుకొని తీసుకుని వెళ్ళిన తర్వాత బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు చక్కగా శయన స్థితిలో ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు అందించినటువంటి వేదరాశినంతా కూడా మధుకైటభులు అనేటువంటి రాక్షసులు నా దగ్గర నుంచి అపహరించుకొని వెళ్ళారు, దొంగిలించారు అని చెప్తారు. చెప్తే అప్పుడు పరమాత్మ ఆ సముద్ర లోతుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మధుకైటభుల దగ్గరికి వెళతారు. వెళ్ళి, నాయనా, ఇగో ఒకరికి ఇచ్చినది మనం తీసుకోకూడదు, అది నేను బ్రహ్మకి ఇచ్చాను కనుక మీరు ఇలా దొంగతనంగా తెచ్చుకోవడం తగదు మీకు, కనుక వారిది వారికి ఇచ్చేయండి అని చెప్తారు. చెప్తే అప్పుడు లేదు లేదు మేమివ్వము అని అంటారు. పోనీ మీకు ఇంకేమైనా కావాలంటే కోరుకోండి అని చెప్పి స్వామి వాళ్ళని వరాన్ని కోరుకోమని అడుగుతారు. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము తెచ్చేసుకున్నాం, నీకే ఏమైనా వరం కావాలంటే నువ్వు కోరుకో అని శ్రీమన్నారాయణుల వారిని అంటారు. అప్పుడు పరమాత్మ చాలా తెలివి గలవాడు కదండి, అందుకని ఆయన ఏం చెప్తాడట అంటే, ఇగో మీ దగ్గర ఉన్నటువంటి వేదాన్ని మీరు తీసుకువెళ్ళి బ్రహ్మగారికి ఇచ్చేసేయండి, మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరు కోరుకోండి అని చెప్పి వారిని వారు కోరమన్నటువంటి వరానికి శ్రీమన్నారాయణుల వారు ఇది కోరుతారు. కోరగానే అప్పుడు వారు, లేదు ఇలా కాదు, ఒక పని చేయాలట్లయితే మీరు ఒక పని చేయాలి అని అంటారు. ఏమిటా పని అంటే, 1 నెల రోజులు ఈ మధుకైటభులతోటి ముష్టి యుద్ధం చేయాలి. కుస్తీ పోటీలు అంటుంటారే, అలాగా ముష్టి యుద్ధం చేయాలి అని కోరుతారు వాళ్ళు. కోరితే దానికి పరమాత్మ సరే అంటారు. పరమాత్మ ఎవరండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయనే ఎన్నో ఏళ్ల క్రితం పుట్టినటువంటి జాంబవంతుడితోటే శ్రీకృష్ణావతారంలో యుద్ధం చేసి ఉన్నాడు. ఆయనే అటువంటి జాంబవంతుడితోటే చేసి జాంబవంతుడినే ఓడించాడు. అటువంటి పరమాత్మ ఈ ముష్టి యుద్ధం అనేది ఒక లెక్క కాదు ఆయనకి. అలా నెల రోజులు ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేస్తారు ఈ మధుకైటభులు శ్రీమన్నారాయణుడితో కలిసి. యుద్ధంలో ఎలాగూ పరమాత్మ గెలిచాడు, వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పరమాత్మ అడుగుతారు, ఎవరా నాయన మీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోండి అని అంటారు. అంటే అప్పుడు వాళ్ళు అప్పటికి కూడా ఏమీ వరం కోరరు. కోరకపోతే శ్రీమన్నారాయణుడు అనుకుంటాడు, ఇటువంటి వాళ్ళని బయట ఉంచితే ప్రమాదం కనుక వీళ్లకు మళ్ళీ
ఇటువంటి స్థాయి అంటే బయటికి వచ్చి ఈ జనారణ్యంలో జనుల యొక్క లోకంలో తిరగకుండా ఉండేలాగా వీళ్ళని ఎక్కడికైనా పంపించాలి అని అనుకుంటారు. అనుకుంటే మరి ఒకసారి వెళితే రానటువంటి స్థానం ఇక్కడ ఒక్కటే ఒకటి ఉంది, అదే వైకుంఠము. దానికి వెళ్ళడమే తప్ప మళ్ళీ రావడం అంటూ ఉండదు. వైకుంఠానికి వెళితే నరకలోకానికి వెళ్ళామనుకోండి, మన పాపరాశంతా అయిపోతే మళ్ళీ జన్మించాల్సిందే భూమి మీద. అదే స్వర్గలోకానికి వెళ్ళామనుకోండి, మన పుణ్యం అయిపోయిందంటే మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ మనం భూమి మీదకి వచ్చేస్తాం. అలాగా పుణ్యపాపాలకి నరకాది లోకాలు, స్వర్గాది లోకాలు, వాటికి వెళితే మళ్ళీ జన్మ ఉంటుంది. కానీ వైకుంఠానికి వెళితే నచ పునరావర్తతే, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అటువంటి గొప్పనైనటువంటి స్థానం. మరి అక్కడికి వెళ్ళాలనుకోండి, డైరెక్ట్గా ఏముంటుంది అంటే, ఎక్కడికైనా గొప్పనైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, అంటే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారమే మనం అక్కడికి వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. మరి పరమాత్మ అనుకున్నాడు, ఇలా వీళ్ళని తీసుకువెళ్ళాలంటే చాలా పద్ధతులు ఉంటాయి కదా, మరి ఎలాగా వీళ్ళు అవన్నీ చేస్తారా? చేయరు. పంచ సంస్కారాలు అవ్వాలి, భాగవతులతో సహవాసం చేయాలి, పరమాత్మ నామాన్ని తలవాలి, ఇవన్నీ వీళ్ళు చేస్తారో లేదో అని చెప్పి ఏం చేశారట ఆయనే పరమాత్మ అంటే, ఉత్తర ద్వారాన్ని తెరిచి వీళ్ళిరువురిని కూడా దాంట్లోంచి లోపలికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళేసరికి ఆ వైకుంఠంలోకి అడుగు పెట్టినటువంటి వాడికి ఎవరికైనా సరే పరమాత్మ మీద అమితమైనటువంటి ప్రేమ కలిగిపోతుందండి. పరమాత్మ తప్ప ఇతఃపరం వాడికి ఏది కూడా ఉండదు. అటువంటి వైకుంఠంలో ఎవరికి స్థానం ఉంటుందో తెలుసునా? మళ్ళీ నిత్యులకి, ముక్తులకి, బ్రహ్మాది దేవతలకు కూడా అక్కడ రావడానికి అవకాశం లేదు. అటువంటి గొప్పనైనటువంటి స్థానం వైకుంఠం. అక్కడ కేవలం నిత్యులు, ముక్తులు ఇద్దరు మాత్రమే ఉంటారు. అంటే నిత్యులంటే అనంతగరుడ విశ్వక్సేనాదులు స్వామి పరివారం, ముక్తులు అంటే ఈ భూలోకంలో జన్మించి స్వామినామాన్ని చక్కగా పఠించి ఆచార్య అనుగ్రహంతో వారి యొక్క జన్మను తరించుకోవడానికి ఏ పనులు చేయాలో ఆ పనులు ఇక్కడ చేసి ముక్తిని పొందేటువంటి వాళ్ళకి ముక్తులు అని పేరు. అలాగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అయితే మరి వీళ్ళిరువురిని కూడా స్వామి వైకుంఠ అంటే ఉత్తర ద్వారాన్ని తెరిచి వాళ్ళిరువురిని లోపలికి తీసుకొని వెళతారు. వెళితే అంత గొప్పనైనటువంటి స్థానంలో, కేవలం నిత్యులు ముక్తులు ఉండేటువంటి స్థానంలో, బ్రహ్మాది దేవతలకు కూడా అవకాశం లేనటువంటి స్థానంలో వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఆ తన్మయత్వంతో పరమాత్మను చూసి చక్కగా ప్రార్థన చేస్తూ, స్వామి మాకొక వరం ఇవ్వండి అని అప్పుడు అడుగుతారు వీళ్ళు. ఏమిటయా ఆ వరం అంటే, ఇగో మీరు ఎలాగైతే ఈ ద్వారాలను తెరిచి మమ్మల్ని ఇరువురిని ఈ వైకుంఠంలోకి ప్రవేశించేటట్లు చేశారో, మాకు స్థానం కల్పించారో, అలాగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆలయాల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనాన్ని చేసి అక్కడ మా యొక్క పేరును చెబుతూ, అంటే వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా, వాళ్ళు వచ్చి స్వామిని దర్శిస్తున్నట్టుగా, మాకేం పూజలు కాదు, మేమొచ్చి మిమ్మల్ని దర్శిస్తున్నట్టుగా అక్కడ ఒక ఐతిహాస్యం చెప్పుకునేలాగా మాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి. అలాగే అందరూ కూడా వచ్చి మిమ్మల్ని ఆ ద్వారం ద్వారా ప్రతి సంవత్సరం దర్శించుకునే అవకాశాన్ని కల్పించండి అని చెబుతూ, ద్వారం ఎలా ఉండాలట? ఉత్తర ద్వారం అంటే చాలా పెద్ద ఎత్తున ఉండాలండి. ఎందుకంటే మేము రావాలంటే మా శరీరాలు భారీగా ఉంటాయి కదా, మేము ఏ ఆలయంలో వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం ఉన్నా సరే ఆ ప్రతి ఆలయానికి వచ్చి మిమ్మల్ని దర్శించేటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అందుగురించే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ విష్ణు ఆలయం ఉంటే అక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని చేస్తారు. అటువంటి గొప్పనైనటువంటి ఉత్సవమే ఈ వైకుంఠ ఏకాదశి రోజు జరుగుతుంది. దానికి ఉత్తర ద్వార దర్శనం అని పేరు. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క గొప్పనైనటువంటి విశేషం. మరి ఈ ఏకాదశి రోజు ఎలా ఉండాలి, ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజు మనమంతా కూడా ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తానికంటే ముందుగానే లేచి చక్కగా స్నానాన్ని చేసుకున్న వారై భగవన్ నామస్మరణ చేస్తూ, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా మనకు పరమాత్మ ఇస్తే వచ్చింది కనుక ఈరోజు ఆ శరీరాన్ని మొత్తాన్ని కూడా అంటే సాష్టాంగ నమస్కారం అంటారు. స్వామి నువ్వు ఇచ్చినటువంటి దేహాన్ని నీ దగ్గరే ఉంచుతున్నాను అని కనీసం 15 రోజుల్లో
ప్రతి ఏకాదశి రోజైనా పరమాత్మ మీద మనం మనస్సు పెట్టి బ్రతకడం కోసమే ఈ ఏకాదశి రోజు ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? పరమాత్మకి దగ్గరగా ఉండడం. అంతేకాని తినమండి, మేమేమి ఈరోజు తీసుకోలేదండి, ఈరోజు ఏమీ తినమండి అని ఒక 10 సార్లు తినమండి తినమండి అనుకోవడం కాదు అసలు ఉపవాసం అంటే. నువ్వు తిన్నా తినకపోయినా పరమాత్మకు దగ్గరగా ఉంటే అది అసలైన ఉపవాసం. కనుక శరీర ఇబ్బందిని బట్టి మీరు పాటించవచ్చును. నిర్జల ఏకాదశి అంటారు. అంటే కనీసం జలం కూడా తీసుకోకుండా ఉంటే చాలా ఉత్తమం. కానీ ఒకవేళ మీకు ఏదైనా శరీర ఇబ్బందులుంటే తీసుకోవచ్చు. కానీ పరమాత్మను కీర్తిస్తూ ఉంటే అది నిజమైన ఏకాదశి. అలాగా ఆ రోజంతా కూడా పరమాత్మను కీర్తిస్తూ పరమాత్మ సన్నిధిలో గడిపి ఉంటే అదే నిజమైన ఏకాదశి వ్రతం. అలాగా చేసిన తర్వాత ఉదయం అంటే తెల్లవారిన తర్వాత ద్వాదశి రోజున చక్కగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు అలాగే స్వయం పాకం అంటారే బియ్యం పప్పులు అవి ఇచ్చి మనం ఇంటికి వచ్చి భోజనం చేస్తే అది నిజమైన ఏకాదశి వ్రతం. అలాగే రాత్రి జాగరణం ఉండడం ఇంకా విశేషం. అంటే స్వామి నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం లేదా గోవింద నామములు, స్వామివారి కథలు, స్వామివారి యొక్క విశేషమైనటువంటి చరితామృతములు ఇవి వింటూ తరించడం అనేది చాలా గొప్పనైనటువంటి విశేషం. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క గొప్పతనం. జై శ్రీమన్నారాయణ. అయితే ఇంకొక మాట, వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది అనే దాన్ని చూస్తే ధనుస్సంక్రమణంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజునే వైకుంఠ ఏకాదశి వస్తుంది. అది పుష్య శుద్ధ ఏకాదశి రావచ్చు, ఒక్కోసారి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి కూడా రావచ్చు. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.